పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. నూతన సంవత్సరంలో బైబిల్ అధ్యయనానికి స్వాగతం, సుస్వాగతం. ఈసారి మనము పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ మీద అధ్యయనం చేద్దాం. వాక్యాన్ని చదువుకుందాం. వాక్యాన్ని లోతుగా ధ్యానించి దేవుడు మనతో ఏమి సత్యాన్ని చేస్తున్నాడో అది నేర్చుకోవటానికి ప్రయత్నిద్దాం. మొదటగా మనము తెస్సలోనిక గురించి తెలుసుకుందాం. పౌలు ఎందుకు వారికి లేఖ రాయాల్సి వచ్చిందో కూడా తెలుసుకుందాం. తెస్సలోనిక మాసిడోనియాలో పెద్ద పట్టణం. ఆ పట్టణం అలెగ్జాండరు మహారాజు సోదరి కసాండో రాజు భార్య తెస్సలోనిక పేర నిర్మించారు. క్రీస్తు పూర్వము 167 నుండి 168 నుండి రోమియుల ఆధీనంలోని మాసిడోనియాలో రెండవ పట్టణం పేరు పొందింది. ఇది ప్రస్తుతం సలోనికా పేరుతోనున్న తెరమాయి తీర ప్రాంతంలోనుంది. క్రీస్తు శకం సుమారు 51లో పౌలు ఈ లేఖ రాసినట్లుగా తెలుపుతున్నారు. దీని రచయిత పౌలు భక్తుడే. మనము చారిత్రక నేపథ్యాన్ని కూడా తెలుసుకుందాం. పౌలు తెస్సలోనికలో ఉన్నప్పుడు యూదుల వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ప్రతికూల వాతావరణంలో అనేక నిందలు మోసాడు. యూదులు పనిగట్టుకొని అసత్య ప్రచారం చేశారు. చక్రవర్తికి విరోధి అని కూడా ప్రచారం చేశారు. ఆ నేపథ్యంలో తెస్సలోనిక క్రైస్తవులకు నిజ దేవుని గురించి సత్యాలు మరొకమారు రూఢిపరచడానికి ఈ లేఖ పౌలు గారు రాశారు. క్రీస్తు రెండవ రాకడను గూర్చిన తలెత్తిన అపోహలను నివృత్తి చేశాడు. అన్య దేవతల ఆరాధనను ఖండించారు. మనము ఈ తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖలో ఏమి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒక్కొక్క అధ్యాయంలో అనేది ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. మొత్తం తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖలో పౌలు గారు 5 అధ్యాయాలు ఉన్నాయన్నమాట. మొదటి అధ్యాయంలో సంఘాన్ని, తెస్సలోనిక ప్రజల సంఘాన్ని ఆయన వారిని ప్రశంసిస్తూ ఉన్నారన్నమాట. వారి విశ్వాసాన్ని బట్టి వారిని ప్రశంసిస్తూ ఉన్నారు. ఏమంటున్నారు? పౌలు మొదటగా వారి విశ్వాసాన్ని, ప్రేమను, నిరీక్షణను ప్రశంసించారు. కష్టాల్లో ఉన్న వారు ప్రభువును విడిచిపెట్టకుండా ఇతర సంఘాలకు ఆదర్శంగా ఉన్నారని వాళ్ళని పొగుడుతూ ఉన్నారన్నమాట పౌలు భక్తుడు. మరి ఇక్కడ మనం ఏం చేయాలి? మన జీవితంలో కూడా ఇతరులకు సాక్ష్యంగా ఉన్నామా మనము అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే తెస్సలోనిక సంఘము ఒక ఎగ్జాంపుల్ సంఘంలాగా నిలిచింది. మరి మనం కూడా మన జీవితాల్లో ఒకరికి ఎగ్జాంపుల్గా ఉండగలుగుతున్నామా అనేది ధ్యానించుకోవాల్సిన విషయం అన్నమాట. రెండవ అధ్యాయంలో సేవకుని హృదయం గూర్చి చెప్పబడిందనమాట. పౌలు తన సేవ ఎలా చేశాడు, ఆ తెస్సలోనిక సంఘానికి దేవుడి సేవలో ఎలా చురుగ్గా పాల్గొన్నాడు అనేది ఇక్కడ చెప్పబడుతుంది అన్నమాట. పౌలు సేవ ఎలా చేశాడు? స్వార్థం లేకుండా చేశాడనమాట. అండ్ వాళ్ళకి తండ్రిలాగా, తల్లిలాగా ప్రేమతో సువార్తను పంచాడు. మరి మనం కూడా ఈ రోజుల్లో ఎంత నిజాయితీగా ఉంటున్నాము, దేవుని సంతోషపెట్టే కార్యాల్ని మనం చేస్తున్నామా లేదా అనేది కూడా మనల్ని మనం పరిశీలించుకోదగ్గ విషయం ఈ రెండవ అధ్యాయం ప్రకారం.
మూడవ అధ్యాయం ముఖ్యంగా ఏం బోధిస్తుందంటే, స్థిరమైన విశ్వాసం కలిగి జీవించామా లేదా అనేది మూడవ అధ్యాయం బోధిస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే, మూడవ అధ్యాయంలో తిమోతిని తెస్సలోనిక సంఘానికి పంపించి, పౌలు వాళ్ళ విశ్వాస స్థితి ఎలా ఉంది, మనము పునాది వేశాము, సంఘానికి వాళ్ళని బహుగా ప్రోత్సహించాం, మరి వాళ్ళు ఆ విశ్వాసంలో కొనసాగుతున్నారా లేదా అని చెప్పి తిమోతిని కనుక్కొని రమ్మని పంపిస్తారనమాట. ఈ ఈ అధ్యాయంలో తిమోతి వచ్చి మళ్ళీ పౌలుకి చెప్తారు, వాళ్ళ విశ్వాసము బలంగా ఉన్నారు, కష్టాల్లో కూడా ఎంతో విశ్వాసంగా నిలబడి ఉన్నారని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి ఈ మూడవ అధ్యాయం మనకేం నేర్పుతుంది? కష్టాల్లో కూడా మనం నిజంగా విశ్వాసం మీద స్థిరంగా నిలబడి ఉండగలుగుతున్నామా లేదా అనేది మనకి మనం గమనించుకోవాల్సిన విషయం అన్నమాట. అధ్యాయం 4 ఏం చెప్తుందంటే, పరిశుద్ధ జీవితం నిరీక్షణ గురించి చెప్తుంది. దేవుడు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధ జీవితం జీవించాలి, పరిశుద్ధంగా జీవించమని ఆయన మనల్ని పిలిచాడు అని చెప్పి చెప్తూ ఉంది. దేవునికి ఇష్టానుసారంగా పాపానికి దూరంగా జీవించమని ఈ అధ్యాయం బోధిస్తుంది. అంతేకాక ప్రభు రాకడ గూర్చిన సత్యాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తుందన్నమాట ఈ 4వ అధ్యాయం. మరి ఏమాత్రము మనము ఆయన రాకడకు నిరీక్షణ కలిగి ఉన్నామనేది మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన విషయం. అధ్యాయం 5కు వస్తే, జాగ్రత్తగా జీవించమని ఈ అధ్యాయం బోధిస్తూ ఉంది. ప్రభు రాకడ సమీపించింది. ఆ రాకడ ఎవరికి తెలియని విధంగా వస్తుంది కాబట్టి మనల్ని మనం సిద్ధంగా చేసుకుంటున్నామా లేదా అనేది ఇక్కడ చెప్పబడుతుంది అన్నమాట. ఎలా జీవించాలి, దేవుని రాకడ సమయానికి మనం ఎలా సిద్ధపడి ఉండాలి, సిద్ధపాటును గురించి ఈ అధ్యాయం చెప్తుంది. ప్రార్థన, కృతజ్ఞత, ఆత్మీయ జాగ్రత్తలన్నీ ఈ అధ్యాయంలో చెప్పబడుతూ ఉన్నాయి అన్నమాట. మరి మనము ఈ 5 అధ్యాయాలు చదువుకొని ధ్యానించుకుందాం. వాటిలో లోతైన సత్యాలను మనము తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. మరి మొదటిగా మొదటి అధ్యాయాన్ని మనము చదువుకుందాం. పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ, అధ్యాయం 1. తండ్రియగు దేవుని అందును ప్రభువగు యేసుక్రీస్తునందును తెస్సలోనిక దైవ సంఘ ప్రజలకు పౌలు, సిలాసు, తిమోతిలు రాయినది. మీకు కృపయు శాంతియు కలుగునుగాక. మీ అందరి కొరకును మేము సదా దేవునకు కృతజ్ఞతలు సమర్పింతుము. మా ప్రార్థనలో ఎల్లప్పుడూ మిమ్ము పేర్కొందుము. మీ విశ్వాసమును మీరు ఎట్లు ఆచరణలో ఉంచినది, మీ ప్రేమ మిమ్ము ఎట్లు ఇంతగా కృషి ఒనర్చునట్లు చేసినదియో, మన యేసుక్రీస్తు ప్రభువునందలి మీ నిరీక్షణ ఎంత దృఢమైనదియో మన దేవుడును తండ్రియును అగు వాని ఎదుట మేము స్మరింతుము. సోదరులారా, దేవుడు మిమ్ము ప్రేమించి మిమ్ము తన వారిగా ఎన్నుకొని యున్నాడని మాకు తెలియను. ఏలైనా కేవలము మాటలచే మాత్రమే కాక శక్తితోనూ పవిత్రాత్మతోనూ దాని సత్యమునందలి సంపూర్ణమగు నమ్మకముతోనూ మేము సువార్తను మీకు అందించితిమి. మేము మీతో ఉన్నంత కాలము మీ కొరకు మేము ఎట్లు ఉంటిమో మీకు ఎరుకయే కదా. మమ్మును ప్రభువును మీరు అనుసరించిన వారైతిరి. మీరు అనేక బాధలు పడినను పవిత్రాత్మ వలన లభించు ఆనందముతో సందేశమును స్వీకరించితిరి. అందువలననే మాసిడోనియా, అకయాలోని విశ్వాసులందరకును మీరు మార్గదర్శకులైతిరి. ఏలైనా ప్రభువు వాక్కు మీ ద్వారా మాసిడోనియా, అకయాలలో
ప్రతిధ్వనించుట మాత్రమే కాక దేవుని యందలి మీ విశ్వాసమును గూర్చిన వర్తమానమును ప్రతి ప్రాంతమును వ్యాప్తి చెందినది కనుక మేము చెప్పవలసినది ఏమీయూ లేదు. మేము మిమ్ము చూడవచ్చినప్పుడు మీరు మమ్ము ఎట్లు ఆహ్వానించినది సజీవ దేవుని సేవించుటకు మీరు ఎట్లు విగ్రహముల నుండి విముఖులై దేవుని వంకకు మరలినదియు వారు చెప్పుచున్నారు. దేవునిచే మృత్యువు నుండి లేవనెత్తబడిన వాడు రానున్న దేవుని తీవ్రమైన ఆగ్రహము నుండి మనలను రక్షించువాడును ఆయన కుమారుడును అగు యేసుక్రీస్తు పరలోకము నుండి వచ్చు వరకు మీరు వేచియున్నారని వారు చెప్పుచున్నారు. ఇది మొదటి అధ్యాయం యొక్క సారాంశం. మొదటి అధ్యాయంలో మనం ఒకసారి మొదటి అధ్యాయాన్ని ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. ముఖ్య వచనాలు 3వ వచనం. ఇక్కడ పౌలు భక్తుడు తెస్సలోనిక ప్రజలను ప్రశంసిస్తూ ఉన్నారు. మీరు ఎంత విశ్వాసంలో ఉన్నది నాకు తెలుసు, మీరు ఇంకొక వేరే సంఘాలకి ఎగ్జాంపుల్గా ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా 3వ వచనంలో మీరు విశ్వాసంలో ఎట్లు ఆచరణలో ఉంచినది, మీ ప్రేమ ఎట్లు ఇంతగా కృషి అనర్చం చేసినదియు మన యేసుక్రీస్తు ప్రభువు నందలి మీ నిరీక్షణ ఎంత దృఢముగా ఉన్నది, మన దేవుడును తండ్రి అగు వాని ఎదుట మేము స్మరింతము. ఇక్కడ తను వాళ్ళని పొగట్టమే కాకుండా దేవునికి ప్రార్థనలో మీ విశ్వాసము ఎంత దృఢంగా ఉందనేది కూడా నేను వ్యక్తపరుస్తాను దేవుడికి అని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడనమాట. 6వ వచనంలో ఏమని చెప్తూ ఉన్నారు, మీరు అనేక బాధలు పడినా కూడా క్రీస్తుని అనుసరించుటలో అనేక బాధలు పడినా కూడా మీరు పవిత్రాత్మ వలన లభించు ఆనందంతో సందేశమును స్వీకరించితిరి అని చెప్పి చెప్తూ ఉన్నారు. పవిత్రాత్మ నింపుదలకు మీరు ఎంతో పాటుపడ్డారు, దేవుని సువార్త వినటంలో మీరు ఎంతో చురుగ్గా ఉన్నారని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు ప్రశంసిస్తూ ఉన్నాడు. అండ్ 7 నుండి 9 వచనాల వరకు ఆయన మిగిలిన సంఘాలకి మీరు ఎగ్జాంపుల్గా ఎలా ఉన్నారనేది చెప్పి కూడా చెప్తూ ఉన్నాడనమాట. మీరు ఒక ట్రేడ్ మార్క్ లాగా మంచి ఎగ్జాంపుల్ జీవితం జీవించారు అని వాళ్ళని ప్రశంసిస్తూ ఉన్నారు. 10వ వచనం గమనించినట్లయితే ఏమంటున్నారు ఇక్కడ పౌలు భక్తుడు క్లియర్గా చెప్తున్నాడు. ఈ సంఘానికి తెస్సలోనిక సంఘము మంచి సంఘం, దేవుని యందు ఎంతో విశ్వాసం ఉంచిన సంఘం. అందుకనే ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు, దేవునిచే మృతుల నుండి లేవనెత్తబడిన వాడును అంటే తండ్రి దేవుడు రానున్న దేవుని తీవ్రమైన ఆగ్రహముల నుండి మనలను రక్షించువాడును అయిన కుమారుడును అగు యేసుక్రీస్తు పరలోకము నుండి వచ్చే వరకు మీరు వేచి ఉన్నారని వారు చెప్పుచున్నారు. అంటే దేవుని రెండవ రాకడకు కూడా మీరు సంసిద్ధులుగా ఉన్నారు. దేవుని తీవ్రతను దేవుడు తన ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పిస్తాడు అని చెప్పి కూడా ఈ వచనంలో చెప్పబడుతుంది. ఇక్కడ ఈ సంఘము దేవుని యందు ఎంతో విశ్వాసం కలిగి ఉంది, అంతేకాకుండా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంది. వారి రాకడకై వేచి ఉన్న సంఘం అన్నమాట ఇది. అందుకని దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు, మిమ్మల్ని ఆ దేవుని ఉగ్రత అంటే రెండవ రాకడలో దేవుడి ఉగ్రత భయంకరంగా ఉండబోతుంది. పాపములో కొట్టుమిట్టాడుతున్న జనాల మీదకి ఆయన ఉగ్రత భయంకరంగా వస్తుంది. ఆ ఉగ్రత సమయం నుండి మిమ్మల్ని సంరక్షించే దేవుడు కొరకు మీరు నిరీక్షిస్తున్నారు కాబట్టి ఆయన ఆ ఉగ్రత నుండి మిమ్మల్ని సంరక్షిస్తాడు. మీరు మంచి సంఘము అని చెప్పి ఇక్కడ మళ్ళీ పౌలు భక్తుడు వాళ్ళను సర్టిఫై చేస్తూ ఉన్నారనమాట. అంతేకాకుండా దేవుని రాకడకు సిద్ధపడి ఉన్న సంఘం అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి మనం కూడా దేవుని రాకడ అతి సమీపంలో ఉందని చెప్పబడుతుంది కదా, ఈ అంత్య దినాలు అని చెప్పి ఎందరో ప్రొఫెసైజ్ చేస్తున్నారు. మరి
మనం ఏమాత్రం దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాం, పరిశుద్ధత కలిగి ఆయన యందు జీవిస్తున్నాం అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన తరుణం అన్నమాట. ఇప్పుడు 2వ అధ్యాయాన్ని మనము బ్రీఫ్‌గా ధ్యానిద్దాం. ముందు చదువుకుందాం. తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ అధ్యాయం 2. సోదరులారా, మిమ్ము చూడవచ్చుట వ్యర్థం కాలేదని మీకే తెలియను కదా. దేవుడు మమ్ము ఎట్లు మాట్లాడగోరునో ఎల్లవేళయందును అట్లనే పలికితిమి. ఏలైనా ఆయన మమ్ము ఆమోదించి సువార్తను మాకు అప్పగించెను. మానవులకును సంతోషపెట్టుటకు మేము ఏనాడును ప్రయత్నింపక మన హృదయములను పరిశీలించు ఆ దేవుని సంతోషపెట్టుటకు మాత్రమే ప్రయత్నించితిమి. ఏలైనా ముఖస్థుతితోనూ మేము మీ యొద్దకు రాలేదు, ధనాపేక్ష మరుగు చేయు మాటలను చెప్పలేదు. ఇది మీకు స్పష్టంగా తెలియను. అందుకు దేవుడే సాక్షి. మీ నుండి కానీ ఇతరుల నుండి కానీ ఎవరి నుండి కానీ పొగడ్తలు పొందవలెనని మేము ప్రయత్నింపలేదు. అంతేకాక క్రీస్తు యొక్క అపోస్తులునిగా మీపై అధికారము ప్రదర్శింపగలిగి ఉండియు అట్లా చేయలేదు సుమా. పాలిచ్చు తల్లి తన పిల్లల విషయమై మృదువుగా శ్రద్ధ వహించినట్లు మేమును మీతో ఉన్నప్పుడు అంత మృదువుగా ప్రవర్తించితిమి. మీపై మాకున్న ప్రేమ వలననే దేవుని సువార్త మాత్రమే కాక మా జీవితమును మీతో పంచుకొనుటకు సిద్ధమైతిమి. మీరు మాకు అంతటి ప్రేమ పాత్రులైతిరి. తండ్రి పిల్లలను ఎట్లు చూచునో అట్లే మీలో ప్రతి వ్యక్తియు మేము చూచితిమని మీకు తెలియను. మేము మీలో ప్రతి వానిని హెచ్చరించితిమి, ప్రోత్సహించితిమి. తన రాజ్యమునకు మహిమకు మిమ్ము పిలుచుచున్న ఆ దేవునికి తగినట్లు మీరు నడుచుకొనవలెనని సాక్ష్యమిచ్చితిమి. మరి ఒక కారణము వలన కూడా మేము సర్వదా దేవునకు కృతజ్ఞతలు అర్పింతుము. దేవుని వాక్కును మేము మీకు తీసుకొని వచ్చినప్పుడు మీరు దానిని మానవుని సందేశంగా కాక దేవుని సందేశంగా గ్రహించితిరి. నిజమే, అది అట్టిదే. ఏలైనా విశ్వాసులైన మీ యందును ఆ వాక్కు సత్క్రియలను కలుగజేయుచున్నది. సోదరీసోదరులారా, మీరు యూదయలోని దైవ సంఘమును అనుసరించి అచ్చటి యేసుక్రీస్తు ప్రజలు ఎట్లు శ్రమలు అనుభవించిరో మీ స్వదేశీయుల ద్వారా అవియే మీరును అనుభవించితిరి. ఆ యూదులు యేసు ప్రభువును ప్రవక్తలను చంపి మమ్ము హింసించిరి. వారు దేవునకు ఎంతయో అసంతృప్తిని కలిగించుచు మానవులకును అంతే విరోధులైరి. అన్యజనులకు రక్షణము ప్రసాదించు సందేశమును మేము బోధించకుండునట్లు కూడా మమ్ము వారు అడ్డగించిరి. వారు సర్వదా చేయు పాపములకిది పూరా పరిణామము. కడన అంతమొందించుటకు దేవుడి ఆగ్రహము వారిపై వచ్చినది. మన యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన సన్నిధిని మా విజయమును గూర్చి పొగడుకొనుటకు మా నమ్మికయు ఆనందము కీర్తి కిరీటము మీరే. నిశ్చయముగా మీరే, నిజముగా మీరే మా మహిమయు ఆనందము అని చెప్పి పౌలు భక్తుడు ఈ 2వ అధ్యాయంలో చెప్తూ ఉన్నారు. ఈ 2వ అధ్యాయంలో ముఖ్య విషయాల్ని ఒకసారి ధ్యానిద్దాం. 4వ వచనం గమనించినట్లయితే, నేను పౌలు భక్తుడినైన నేను ఏనాడును మానవులను సంతోషపెట్టుటకు ప్రయత్నించలేదు. నేను దేవుని సంతోషపెట్టుటకే ప్రయత్నించాను అని చెప్పి ఇక్కడ పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. అండ్ మీకు సువార్త చేసేటప్పుడు కూడా ముఖస్థుతి కోసం చేయలేదు, ధనాపేక్ష కొరకు చేయలేదు. మీ పొగడ్తల కొరకు నేను సువార్తను ప్రకటించలేదు అని చెప్పి పౌలు భక్తుడు వాళ్లకు తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా 13వ వచనం గమనించినట్లయితే, నేను మీకు సువార్త
చాటి చెప్తున్నప్పుడు మీరు దాన్ని మానవ సందేశంగా కాకుండా దేవుని సందేశంగా మీరు గ్రహించితిరి అని చెప్పి వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాడనమాట పౌలు భక్తుడు. అంతేకాకుండా ఇక్కడ వాళ్ళ విశ్వాసాన్ని అప్రిషియేట్ చేస్తూ, మీరు ఎలాగైతే సువార్తని నా ద్వారా విని మీరు ఆ సువార్తలో ఎదిగారో, మీ విశ్వాసంలో ఎదిగారో, అది నాకు ఒక కీర్తి కిరీటంలాగా దేవుడు నాకు వసగిన కీర్తి కిరీటం మీరు అని చెప్పి వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాడనమాట. దేవుని యందు మహిమ పొందుకోవటానికి కూడా మీరు నాకు కారణమై ఉన్నారు అని చెప్పి ఆ సంఘాన్ని ప్రశంసిస్తూ ఉంటారనమాట పౌలు భక్తుడు. అందుకనే తెస్సలోనిక సంఘం దేవుని యందు విశ్వాసం కలిగిన సంఘం. అందుకనే దేవుడి ఉగ్రత నుండి కూడా వాళ్ళని కాపాడతారని చెప్పి మనము అధ్యాయం 1:10 కూడా చూసాం. మరి 3వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం, చదువుకుందాం. క్రీస్తును గూర్చిన సువార్తను బోధించుటలో మాతో పాటు దేవుని కొరకు పనిచేయు మా సోదరుడగు తిమోతిని మీ యొద్దకు పంపితిని. ఈ హింసల వలన మీలో ఏ ఒక్కరూ వెనుదిరుగ రాదని మిమ్ము బలపరచుటకు మీ విశ్వాసమునకు తోడ్పడుటకు అతనిని పంపితిని. ఇట్టి శ్రమలు అనుభవించుట కొరకే మనము దేవునిచే ఎన్నిక చేయబడితిమి మని మీకు తెలియను. ఏలయనా మనము హింసించబడగలమని ముందుగానే మీతో ఉన్నప్పుడే మీకు చెప్పి తిని. వాస్తవముగా అది అట్లే జరిగినది. అది మీకు బాగుగా తెలిసినదే కదా. అందువలననే నేను ఇక సహింపలేక తిమోతిని పంపితిని. మీ విశ్వాసమును గూర్చి తెలుసుకొనుటకు అతనిని పంపితిని. ఒకవేళ సైతాను మిమ్ము శోధించెనేమో అనియు మా కృషి అంతయు వ్యర్థమగునేమో అనియు భయంతో అటల చేసి తిని. తిమోతి ఇప్పుడు మీ నుండి మా వద్దకు తిరిగి వచ్చి ఉన్నాడు. మీ విశ్వాసమును ప్రేమను గూర్చిన శుభవార్తను మాకు అందించినాడు. మమ్మను గూర్చి మీరు ఎల్లప్పుడూ మంచిగానే తలంచురని మిమ్ము చూడవలెనని మేము ఎంత ఆపేక్షించుచున్నామో మమ్ము చూడవలెనని మీరు అంతగానే కోరుచున్నారనియో అతడు మాకు చెప్పి ఉన్నాడు. మేము మీ పట్ల ప్రవర్తించినట్లే ప్రభువు మిమ్ము పరస్పర ప్రేమయందును మానవులందరి పట్ల ప్రేమయందును వర్ధిల్లజేయునుగాక. ఈ 3వ అధ్యాయంలో పౌలు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి ధ్యానిద్దాం. ఈ 3వ అధ్యాయంలో పౌలు ఏం చేస్తున్నారంటే, ఈ తెస్సలోనిక సంఘం చాలా దేవునిలో ఉన్న విశ్వాస సంఘం. మరి శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉంటున్నారో అని భయపడి, వాళ్ళేమన్నా విశ్వాసాన్ని కోల్పోతారేమోనని భయపడి ఏం చేస్తారు, పౌలు తిమోతిని పంపుతారనమాట. తిమోతిని పంపి వాళ్ళు ఎలా ఉన్నారో కనుక్కొని రమ్మని, వాళ్ళు విశ్వాసంలో ఎలా ఉన్నారో కనుక్కొని రమ్మని పంపుతారనమాట. పంపితే ఆ సంఘము ఎంతో విశ్వాసంతో అలాగే ఉంటారు అన్నమాట. బాధలలో కష్టాలు వచ్చినా కూడా దేవుని యందు దృఢంగా ఉన్నారని తిమోతి తెలుసుకుంటాడనమాట. తెలుసుకొని అదే వచ్చి పౌలు భక్తునితో చెప్తారు. పౌలు భక్తునితో చెప్తే పౌలు ఎంతో సంతోషపడతారనమాట. బికాస్ ఆ సంఘం కట్టడంలో, ఆ సంఘ విస్తరణలో పౌలు ఎంతో చురుగ్గా పనిచేశారు. మళ్ళీ తన శ్రమ వృధా కాకూడదని చెప్పి ఆయన ఆశ అన్నమాట. ఆయన ఆశ నెరవేరింది. ఆ సంఘం దేవుని యందు దృఢంగా ఉంది కాబట్టి ఆయన అది విని ఎంతో సంతోషించారని చెప్పి ఈ 3వ అధ్యాయం మనకి తెలియజేస్తుందన్నమాట. మరి 4వ అధ్యాయాన్ని చదువుకుందాం. పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయం ముఖ్యంగా దేవుని సంతోషపెట్టు జీవితం గురించి చెప్తుంది. మరి ఈ వచనాలను చదువుకుందాం.
ఏలయన ప్రభువు అధికారమున మేము మీకు ఎట్టి ఉత్తర్వులను జారీ చేసితిము మీకు ఎరుకయే కదా. మీరు పవిత్రులై ఉండవలెననియు భోగవాంఛలకు దూరముగా ఉండవలెననియు మీ విషయమున దేవుడు సంకల్పించియున్నాడు. మీలో ప్రతి వ్యక్తియు పవిత్రముగా గౌరవనీయముగా తన శరీరమును అదుపులో పెట్టుకొనుట తెలుసుకొనవలెను. దేవుని ఎరుగని అన్యజనుల వలె మీరు వ్యామోహపూరితముగను కాంక్షతో మెలగరాదు. కనుక ఈ విషయమున ఏ వ్యక్తియు తన సోదరునకు హాని చేయరాదు, అతని హక్కులకు భంగము చేయదగదు. ఏలయన అట్టి వారికి ప్రభువే శిక్షించునని మీకు పూర్వమే చెప్పి హెచ్చరించి ఉంటిని. అపవిత్రత యందు జీవింపమని దేవుడు మనలని పిలవలేదు, పవిత్ర జీవమును గడుపుమనియే ఆయన పిలుపు. కనుక ఇట్టి దేవుని పిలుపును తిరస్కరించువాడు మానవుని తిరస్కరించుట కాదు, తన పవిత్రాత్మను మీ కొసగు దేవుని తిరస్కరించుచున్నాడు. తోడి విశ్వాసుల ఎడల ప్రదర్శింపవలసిన ప్రేమను గూర్చి మీకు రాయనక్కర్లేదు. ఏలైనా మీరు పరస్పరము ఎట్లా ప్రేమించుకొనవలెనో మీకు దేవుని చేతనే బోధింపబడెను. మేము పూర్వమే మీకు చెప్పినట్లుగా ప్రశాంతముగా జీవించుటకు పరుల జోలికి పోక మీ స్వవిషయములను చూసుకొనుటకును జీవనాధారమును కష్టించి సంపాదించుకొనుటకును ఆశింపవలెను. ఈ విధముగా విశ్వాసుల వలన మీరు గౌరవమును పొందగలరు. మీ అవసరములకై ఇతరులపై ఆధారపడవలసిన పని ఉండదు. ఇక్కడంతా పౌలు భక్తుడు వాళ్లకు ఎలా దేవునికి సంతోషకరంగా ఎలా జీవించాలి అనేది పౌలు భక్తుడు ఈ అధ్యాయము మొదటి వచనాల్లో చెప్తూ ఉన్నారన్నమాట. పవిత్రులుగా జీవించమని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా భోగ వాంఛలు, ఇహలోక సంబంధమైన భోగాలు వాంఛల మీద మీ దృష్టిని కేంద్రీకరించవద్దు, దేవునికి ప్రీతికరంగా జీవించండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. మీ శరీరమును అదుపులో పెట్టుకోండి, గౌరవమైన జీవితం జీవించమని చెప్తూ ఉన్నాడు. తోటి విశ్వాసుల ఎడల ప్రేమను కూడా ప్రవర్తించవలసిందిగా, ప్రేమయందు పరస్పరం ప్రేమ కలిగి జీవించవలసిందిగా పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ప్రశాంతమైన జీవితముని జీవించమని, ఒకరి విషయాల్లో అనవసరమైన జోక్యం కలుగజేసుకోవద్దని చెప్పి పౌలు భక్తుడు ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా సోమరి పోతులై జీవించక కష్టించి సంపాదించి శ్రమపడి జీవనాధారాన్ని కొనసాగించవలసిందిగా పౌలు భక్తుడు ఈ 4వ అధ్యాయం 12 వచనముల వరకు చెప్తూ ఉన్నారన్నమాట. మరి ఈ 4వ అధ్యాయంలోనే ప్రభు రాకడ గురించి కూడా చెప్పబడింది. వచనాలు 13 నుండి 18 వరకు. మరి ఆ వచనాలను చదువుకుందాం ఒకసారి. సోదరులారా, నమ్మకము లేని వ్యక్తుల వలె మీరు విచారపడకుండుటకు చనిపోయిన వారిని గూర్చిన సత్యము మీరు ఎరుగవలెననియు మా కోరిక. యేసు మరణించి పునరుత్థానము చెందినని మనము విశ్వసింతము కనుక మన విశ్వాసమును బట్టి ఆయన యందు మరణించిన వారిని యేసుతో పాటు ఉండుటకు దేవుడు వారిని తన వెంటబెట్టుకొని వచ్చును. ఏలైనా మేము మీకు చెప్పెడి ప్రభు బోధ ఇది: ప్రభు వచ్చెడి దినము వరకు సజీవులై ఉండు మనము మరణించిన వారి కంటే ముందు పోము. ఆజ్ఞాస్వరము, ప్రధాన దేవదూత పిలుపును, దేవుని బాకాధ్వనియును అచ్చట ఉండును. అప్పుడు
ప్రభువే స్వయముగా పరలోకము నుండి దిగివచ్చును. క్రీస్తునందలి విశ్వాసముతో మరణించిన వారు ముందు పునరుత్థానము పొందుదురు. పిమ్మట అప్పటికి సజీవులై ఉన్నవారు ప్రభువును వాయుమండలమున కలుసుకొనుటకు వారితో పాటు మేఘములపై కొనిపోబడుదురు. కనుక మనము సదా ప్రభు తోడనే ఉందము. కావున ఈ మాటలతో మీరు ఒకరినొకరు ఊరడించుకొనుడు అని చెప్పి పౌలు భక్తుడు ప్రభువు రాకడ గూర్చిన సందేశాన్ని ఈ 4వ అధ్యాయం 13 వచనాల నుండి 18వ వచనం వరకు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారంటే పునరుత్థానమును గుర్చిన విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారనమాట. 15వ వచనం గమనించినట్లయితే, నేను చెప్పే ప్రభు బోధ ఇది, ప్రభు నాకు బోధించినది ఇది, నేను సజీవుల గురించి, మరణించిన వారి గురించి దేవుడి బోధను మీకు చెప్పబోతున్నాను అని చెప్తూ ఇక్కడ ఏమంటున్నారు, మొదటగా ఏమవుతుంది, ఆజ్ఞా స్వరము, ఆజ్ఞ ఇచ్చే ఒక స్వరం అక్కడ ఉంటుంది, దేవదూత పిలుపు ఉంటుంది, అంతేకాకుండా దేవుడి బాకాధ్వని, ట్రంపెట్ ఆఫ్ గాడ్ అనమాట, దేవుని బాకాధ్వని అచ్చట ఉంటుంది. ఇవి 3 జరిగినప్పుడే అప్పుడేమవుతుంది, ప్రభువే స్వయముగా పరలోకము నుండి దిగివచ్చును. దేవుడు పరలోకం నుండి దిగి వస్తాడంట. క్రీస్తునందలి విశ్వాసంతో మరణించిన వారు ముందు పునరుత్థానమును పొందుదురు. అంటే చనిపోయిన వాళ్ళు సమాధి నుండి లేపబడతారనమాట. వాళ్ళు పునరుత్థానాన్ని పొందుతారనమాట. పిమ్మట అప్పటికీ సజీవులై ఉన్నవారు అంటే మనం కావచ్చు. ఒకవేళ దేవుని రాకడప్పుడు మనం ఇంకా అప్పటికి సజీవులై ఉంటే గనక, సజీవులై ఉన్నవారు ప్రభువును వాయుమండలమున కలుసుకొనుటకు వారితో పాటు మేఘములపై కొనిపోబడుతురు. ఈ 17వ వచనం గమనిస్తే క్రీస్తు ప్రభువు భూమి మీదకి రావట్లేదు. ఇక్కడ దేవుడు భూమి మీదకి రావట్లేదు, మధ్యాకాశంలోనే ఉన్నట్లు ఈ 17వ వచనం చెప్తుంది. మధ్యాకాశంలో నుండి దేవుడు అక్కడ ఉండగా చనిపోయిన వారు మొదటగా లేవనెత్తబడతారు. చనిపోయిన వారితో మనం కూడా, బ్రతికి ఉన్న వారం కూడా, అంటే చనిపోయిన వారిలో దేవుని విశ్వాసులు, బ్రతికి ఉన్న వారిలో దేవుని విశ్వాసులు అందరూ మేఘములపై కొనిపోబడుతురు. వాళ్ళు దేవుణ్ణి కలుసుకుంటారు అని చెప్పబడుతుంది. కనుక మనము సదా ప్రభుతోడనే ఉందుము అని ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. దీన్నే చాలా మంది ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్ అంటారనమాట. దేవుని ఉగ్రతకి ముందు ర్యాప్చర్ వస్తుంది అని చెప్తారు. దీన్ని దేవుని రహస్య రాకడగా చెప్పబడుతుందన్నమాట. చాలా మంది బైబిల్ స్కాలర్స్ చెప్తూ ఉంటారు, దేవుని రహస్య రాకడ అనేది ఒకటి ఉంటుంది, దేవుని ఉగ్రత నుండి వాళ్ళని తప్పిస్తారనమాట ఈ ర్యాప్చర్ త్రూ. దేవుని యందు విశ్వాసం కలిగి మరణించిన వారు లేవనెత్తబడతారు, మరియు దేవుని యందు విశ్వాసం కలిగి బ్రతికి ఉన్న సంఘాన్ని కూడా దేవుడు తనతో పాటు పరలోక రాజ్యానికి తీసుకుపోతాడు అని ఈ వచనము ముఖ్యంగా మనకి స్పష్టం చేస్తుంది. ఈ 18వ వచనంలో అదే చెప్తున్నాడు. కావున ఈ మాటలతో మీరు ఒకరిని ఒకరు ఊరడించుకొనుడు అని పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఊరడించుకోండి అని చెప్తున్నారు? మీరు దేవుని నామమునకై మీరు ఎంతో శ్రమ అనుభవిస్తున్నారు కదా, ఆ శ్రమ అంతా తొలగిపోయి దేవుడు మిమ్మల్ని స్వీకరించే కాలము సమీపంలో ఉంది. దేవుని ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించే కాలము ఉంది. ఆ ఉగ్రత కాలం నుండి మిమ్మల్ని తప్పిస్తాడు, మిమ్మల్ని తనతో పాటు తీసుకెళ్తాడని ఈ విషయమును బట్టి ఒకరిని ఒకరు ఊరడించుకోండి, కంఫర్ట్ ఈచ్ అదర్ విత్ దిస్ వర్డ్ అని
పౌలు భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడనమాట. మరి ఈ ప్రభు రాకడ గూర్చిన సత్యాన్ని ఇక్కడ తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయంలో చెప్పబడి ఉంది. మరి ఇంకా ఎన్నో చోట్ల బైబిల్లో చెప్పబడి ఉంది. అది ఎక్కడెక్కడ చెప్పారు అనేది ఒకసారి రెఫరెన్సెస్ నేను ఇక్కడ పెట్టడం జరిగింది. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19 నుండి 21 వచనము గమనించినట్లయితే, మృతులైన నీ ప్రజలు మరలా జీవింతురు, వారి మృత శరీరములు జీవముతో లేచును, మట్టిలో కలిసిపోయిన వారందరూ మరలా లేచి సంతోషంతో పాటలు పాడుదురు. తలతలలాడు మంచు నేలకు జీవమొసగినట్లే చిరకాలం క్రితమే చనిపోయిన వారికి ప్రభువు ప్రాణమొసగును. నా ప్రజలారా, మీరు మీ ఇండ్లలోనికి వెళ్ళి తలుపులు మూసుకొనుడు. ప్రభువు కోపం చల్లారు వరకు కొంతకాలం పాటు అచ్చట దాగుకొనుడు. అంటే దేవుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఇక్కడ చెప్పబడుతుంది. దేవుని ఉగ్రత నుండి వారిని కాపాడుతున్నట్లు ఇక్కడ చెప్పబడుతుంది. ఇదిగో భూలోకవాసులు చేసిన పాపములను గాంచి వారిని దండించుటకు గాను ప్రభువు తన నివాసము నుండి వేంచేయుచున్నాడు. చూడుడు, భూమి మీద రహస్యంగా జరిగించు హత్యలన్నీయు వెల్లడి అగును, ఎవరెవరు మృతులైరో తెలిసిపోవును. ఇక్కడ యెషయా గ్రంథంలో చెప్పబడుతుంది. దేవుని ఉగ్రత కాలం అనేది ఒకటి వస్తుంది. దేవుని ఉగ్రత కాలం నుండి ఈ దేవుని విశ్వసించే ప్రజలను దేవుడు లేపుతాడు, సంరక్షిస్తాడు అని చెప్పి ఈ యెషయా గ్రంథంలో చెప్పబడింది. అదే విషయము దానియేలు గ్రంథము 12వ అధ్యాయం వచనము 1-2 కూడా చెప్తుంది. ఆ కాలమున మీ జాతిని కాపాడు మహాదూత మిఖయేలు ప్రత్యక్షమగును. అప్పుడు విపత్కాలము ప్రాప్తించును. జాతులు పుట్టినప్పటి నుండి అంతటి విపత్కాలం ఎన్నడూ సంభవించి ఉండలేదు. ఆ కాలము సమీపించినప్పుడు మీ జాతిలో దేవుడు జీవగ్రంథమున తమ పేర్లు రాయబడిన వారు జీవింతురు. అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించు వారిలో చాలామంది సజీవులగుదురు. వారిలో కొందరు నిత్య జీవమును పడైతురు, మరికొందరు శాశ్వత అవమానమును గురియగుదురు. ఇక్కడ దానియేలు 12వ అధ్యాయం 1-2 వచనాల్లో క్లియర్గా చెప్తూ ఉన్నారు. విపత్కాలము సంభవించబోతుంది అంటే దేవుడి ఉగ్రత భయంకరంగా రాబోతుంది. ఆ కాలంలో దేవుడి సజీవ గ్రంథంలో ఎవరి పేర్లైతే రాయబడి ఉన్నాయో వాళ్ళు రక్షించబడతారు అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. అంతేకాకుండా చనిపోయి పునరుత్థానమైన వాళ్ళల్లో కొందరు దేవుని విశ్వసించే వారేమో నిత్య జీవమునకు అర్హులవుతారు. ఎవరి పేర్లైతే జీవ గ్రంథంలో ఉన్నాయో వారు నిత్య జీవమునకు అర్హులవుతారు. ఎవరైతే లేపబడ్డారో వాళ్ళల్లో దేవుని విశ్వసించని దుష్టులు కూడా ఉండొచ్చు కదా, వాళ్ళేమో శాశ్వత శిక్షకు గురి అవుతారు అని చెప్పి ఈ దానియేలు గ్రంథము చెప్తూ ఉంది. మరి అదేవిధంగా యోహాను 14వ అధ్యాయం వచనము 2-3 ఏం చెప్తుందో చూద్దాం. నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు, లేకున్నచో నేను మీతో అటులా చెప్పను. నేను మీ కొరకు నివాస స్థానమును సిద్ధము చేయబోచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరిచి మరలా వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును. ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను మీకు ఒక నివాసాన్ని సిద్ధం చేయడానికే నేను ఇప్పుడు మోక్షారోహణం అయిపోతున్నాను. మళ్ళీ వచ్చి మిమ్మల్ని నాతో పాటు కలంతకాలం ఉండటానికి తీసుకువెళ్తానని చెప్పి యోహాను సువార్తలో క్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారనమాట. మనము ఇంకా కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి. ఇదేంటంటే మనము వాక్యము డెప్త్లో నేర్చుకోవటం కోసము దేవుని రాకడ కాలము సమీపంలో ఉంది కాబట్టి, ఇంకా జరగాల్సింది దేవుని రాకడే కాబట్టి దానికి నిరీక్షణ కలిగి ఉండాలి కాబట్టి ఈ వచనాలు మీద మనము ఎక్కువగా ధ్యానం చేయటం జరుగుతుందన్నమాట. దర్శన గ్రంథము 3వ అధ్యాయం 10-11 వచనాలు గమనించినట్లయితే ఈ వచనాలు ముఖ్యంగా పౌలు భక్తుడు
7 సంఘాలుంటాయన్నమాట. దర్శన గ్రంథంలో 7 దే 7 సంఘాల్లో ఒక సంఘము, ఫిలడెల్ఫియా సంఘము అనే సంఘము దేవుని యందు ఎంతో విశ్వాసం కలిగిన సంఘం అన్నమాట. అది సుమారు మనము ఈ తెస్సలోనిక ప్రజలు ఎలాగైతే దేవుని యందు విశ్వాసం కలిగి జీవించారో, ఉగ్రత నుండి వాళ్ళని దేవుడు ఎలా కాపాడతాడని చెప్పాడో, అదే విధంగా దర్శన గ్రంథం 3వ అధ్యాయం 10, 11 వచనాల్లో కూడా ఫిలడెల్ఫియా సంఘాన్ని ప్రశంసిస్తూ దేవుడు ఈ విధంగా చెప్పాడనమాట యోహాను గారికి. అది మనం చదువుకుందాం. సహనమును ప్రదర్శింపుడను నా శాసనమును మీరు పాటించితిరి కదా, కనుక భువి అందలి ప్రజలను పరీక్షింప ఆసన్నమగుచున్న క్లిష్ట గడియ నుండి నేను మిమ్ము రక్షింతును. నా ఆగమనము సమీపించుచున్నది, ఉన్నదానిని పదిలపరచుకొనుడు. మీ విజయ సూచనమగు బహుమానమును ఎవరును అపహరింపకుండా చూచుకొనుడు అని చెప్పి ఇక్కడ దర్శన గ్రంథములో చెప్పబడింది అనమాట ఫిలడెల్ఫియా సంఘానికి. అంటే దేవుని భూమి మీద క్లిష్టకాలం అంటే ఆ ఉగ్రత వచ్చినప్పుడు ఆ ఉగ్రత నుండి నేను మేము రక్షిస్తాను. నా ఆగమనము సమీపించింది కాబట్టి మీరు దానికి రెడీగా ఉండండి అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడనమాట. కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 15వ అధ్యాయం 1వ లేఖ 15వ అధ్యాయం 51 నుండి 55 ఏం చెప్తుందో ఒకసారి చదువుకుందాం. ఈ రహస్యమును వినుడు, అందరము మరణింపము, కానీ చివరి బాక మోగగానే రెప్పపాటులో మనమందరము మన యందు మార్పు సంభవింపును. ఏలైనా అది మ్రోగుటతో మృతులు అమరులై లేవనెత్తబడుదురు, మనము అందరము మారిపోవుదుము. ఏలైనా భౌతికమైనది అమరమైన దానిని కప్పుకొనవలెను, మరణింపని దానిని ధరింపవలెను. కనుక భౌతికమైనది అమరమైన దానిని కప్పుకొననప్పుడు మరణింపని దానిని ధరించినప్పుడు మృత్యువు నాశనము చేయబడినది, విజయము సంపూర్ణము అను లేఖనమున వాక్యము యథార్థమగును. ఓ మృత్యువా నీ విజయమెక్కడా? ఓ మృత్యువా బాధ కలిగింపగల నీ ముళ్ళు ఎక్కడ? ఈ వచనాలు గమనించినట్లయితే ఇది తెస్సలోనిక సంఘానికి రాసిన 4వ అధ్యాయంలో చాలా దగ్గరగా ఉంటాయి. దేవుని బాక మోగగానే అంటే అక్కడ ఆజ్ఞాస్వరం ఉంటుంది. ఈ కొరింథీయులకు రాసిన 1వ లేఖలో ఈ వచనాలు ఏమని స్పష్టంగా చెప్తున్నాయి అంటే, ఇక్కడ చివరి బాకా మోగగానే రెప్పపాటు కాలంలో మార్పు సంభవిస్తుందని చెప్తూ ఉంది. ఆ బాకా మోగగానే ఏమవుతుందంట, మృతులు అమరులై లేవనెత్తబడుదురు. అంటే ఇందాక ఎలాగైతే తెస్సలోనిక సంఘానికి రాసిన లేఖలో చెప్పబడిందో అలాగే చెప్పబడింది ఇక్కడ కూడా. బాకా మ్రోగగానే మృతులైన వారు అమరులై లేస్తారు. మనము కూడా అందరము మారిపోతాము. మనం కూడా పునరుత్థాన శరీరాన్ని పొందుకుంటామన్నమాట. భౌతిక ఇక్కడ చెప్పబడుతుంది చూడండి 53వ వచనంలో, భౌతికమైనది అమరమైన దానిని కప్పుకొనవలెను. అంటే భౌతికంగా మనం ఈ లోకంలో జీవిస్తున్న మనము, విశ్వాసం కలిగి జీవిస్తున్న మనము వెంటనే ఆ రెప్పపాటు కాలంలో ఆ బాకా మోగ్గానే ఏమవుతాము, అమరమైన దానిని ధరిస్తాము, అమరమైన శరీరాన్ని పొందుతాం అన్నమాట. మరణించిన వారు ఏమైతారు, వాళ్ళు కూడా లేవనెత్తబడి
మృతులు కూడా అమరులై లేవనెత్తబడతారు అని చెప్పి ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఒకసారి 54వ వచనం గమనించినట్లయితే ఇక్కడ భౌతికమైనది అమరమైన దానిని కప్పుకొన్ కప్పుకొనును. అంటే ఇహలోకంలో భౌతిక శరీరంతో జీవించేవారు అమరత్వాన్ని కప్పుకుంటారు. మరణించిన వారు మరణింపదానిని ధరింతురు. అంటే అమరత్వంలోకి వాళ్ళు కూడా వస్తారు అని చెప్పి ఇక్కడ చెప్పబడుతూ ఉందన్నమాట. అదే ఈ ఈ వాక్యాలు కూడా అదే స్పష్టం చేస్తున్నాయి అన్నమాట. మరి ఒకసారి లూకా సువార్త 17వ అధ్యాయం 34, 35 వచనాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. ఆ రాత్రి ఒకే పడక మీద ఉన్న ఇద్దరిలో ఒకరు కొనిపోబడుదురు, ఒకరు విడిచిపెట్టబడుదురు. ఇద్దరు స్త్రీలు తిరుగలి త్రిప్పుచుండురు. ఒకరు కొనిపోబడును, మరి ఒకరు విడిచిపెట్టబడుదురు అని చెప్పి ఇక్కడ క్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అంటే అది దేవుని రహస్య రాకడలో, ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్లో దేవుడు విశ్వాసం కలిగి జీవించే వాళ్ళు, దేవుని రాకడకు సిద్ధముగా ఉన్న వాళ్ళను తీసుకువెళ్తూ ఉన్నాడు. ఎవరైతే సిద్ధపాటు లేక ఉన్నారో వారిని విడిచిపెట్టబడుతూ ఉన్నారనమాట. ఈ లోకంలో రాబో ఉగ్రతకు వాళ్ళను వదిలేస్తూ ఉన్నాడనమాట ప్రభువు అని చెప్పి ఇక్కడ ఈ లూకా సువార్తల్లో చెప్పబడిందనమాట. అంతేకాకుండా మనకి బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అని చెప్పి ఒక పారబుల్ ఉంటుంది కదా. అందులో 10 మంది కన్యకలు సిద్ధము దీపాలు పట్టుకొని సిద్ధంగా ఉంటారు పెళ్లి కొడుకు రావటానికి సిద్ధపడుతూ ఉంటారనమాట. కానీ అర్ధరాత్రి పెళ్లి కొడుకు వస్తున్నాడు అని చెప్పి వాళ్ళకి ఒక స్వరము వినపడగానే, అదే ఆజ్ఞాస్వరం లాంటిది కావచ్చు, ఆజ్ఞాస్వరం ఉంటుంది అక్కడ, పెళ్లి కొడుకు వస్తున్నాడని ఆజ్ఞాస్వరం అదే కావచ్చు. సో అప్పుడు 5 కాగడాల్లో ఆయిల్ నింపుకొని నిరీక్షణ కలిగి ఉంటారు. 5 కాగడాలు ఉంటాయి కానీ అక్కడ చమురు ఉండదు వాళ్ళ దగ్గర. అంటే సిద్ధపాటు లేకుండా ఉంటారనమాట. వాళ్ళు మొత్తం దేవుణ్ణి విశ్వసించే సంఘమే, మొత్తం దేవుని యందు విశ్వాసం ఉన్న సంఘమే, కానీ దేవుని రాకడకు నిరీక్షించే సంఘంగా 5 మాత్రమే ఉన్నారనమాట. అందుకని సగం మంది దేవుడు కొనిపోతాడు, సగం మందిని విడిచిపెడతాడని చెప్పి ఇక్కడ క్రీస్తు ప్రభు కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అందుకని ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి జీవించటమే కాకుండా ఆయన యందు నిరీక్షణ కలిగి ఆయన చెప్పిన విధంగా సిద్ధపడి జీవించాలి అని చెప్పి మనకి ఈ వాక్యాలన్నీ స్పష్టం చేస్తూ ఉన్నాయి. మరి 4వ అధ్యాయం వరకు చదువుకుందాం. మనం ఇప్పుడు 5వ అధ్యాయాన్ని చదువుకుందాం. ప్రభు రాకడ సంసిద్ధత. 5వ అధ్యాయం తెస్సలోనిక ప్రజలకు పౌలు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం చదువుకుందాం. సోదరులారా, ఈ విషయములు సంభవించు కాలమును గూర్చి కానీ నిర్ణీత సమయములను గూర్చి కానీ మీకు రాయనక్కర్లేదు. ఏలైనా ప్రభు దినము రాత్రి వేళ దొంగ వలె వచ్చునని మీకు తెలియను కదా. అంతయు ప్రశాంతముగా సురక్షితముగా ఉన్నది అని ప్రజలు అనుకొనున్నప్పుడే అకస్మాత్తుగా వారికి నాశనము సంభవించును. అది గర్భిణీ అగు స్త్రీ ప్రసవ వేదన వలె వచ్చును. వారు దాని నుండి తప్పించుకొనలేరు. కానీ సోదరులారా, మీరు చీకటి అందులేరు కనుక దొంగవలే ఆ దినము మీకు ఆశ్చర్యము గొలపకూడదు. మీరు అందరూ వెలుగు కుమారులు, పగటి కుమారులనై ఉన్నారు. మనము రాత్రికి కానీ చీకటికి కానీ సంబంధించిన వారము కాము. కనుక ఇతరుల వలె మనము నిద్రించుచుండరాదు, మేల్కొని జాగరూకులై ఉండవలెను.
నిద్రించువాళ్ళు రాత్రివేళ నిద్రింతురు, మత్తుగా నుండువారు రాత్రివేళ మత్తుగా నుందురు. కానీ మనము పగటివారము కనుక అప్రమత్తులై ఉండవలెను. విశ్వాసమును ప్రేమను కవచముగను, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణముగను మనము ధరింపవలెను. దేవుని కోపమునకు గురికాక మన ప్రభువగు యేసు క్రీస్తు ద్వారా రక్షణము పొందుటకు దేవుడు మనలను ఎన్నుకొనెను. యేసుక్రీస్తు వచ్చు దినమునకు మనము జీవించియున్నను మరణించినను ఆయనతో మనము నిత్యము జీవించుటకు ఆయన మన కొరకు మరణించెను. కనుక ఇప్పుడు మీరు చేయుచున్నట్లుగా ఇక ముందును ఒకరినొకరు ప్రోత్సహించుకొనుడు, ఒకరికొకరు తోడ్పడుడు. మీరు మార్గదర్శులగుటకును బోధకులగుటకును ఉండుటకు దేవునిచే ఎన్నుకొనబడిన మీతో పనిచేయు వారికి తగినంత గౌరవమును ఇయ్యవలసిన సోదరులారా, మేము బ్రతిమాలుకొనుచున్నాము. వారు చేయు పని కొరకై వారికి అధికముగా ప్రేమతో గౌరవింపుడు. మీలో మీరు సమాధానముగా ఉండుడు. సోదరులారా, సోమరిపోతులను హెచ్చరింపుడు, పిరికి వారిని ప్రోత్సహింపుడు, బలహీనులకు తోడ్పడుడు, అందరి తోడను ఓర్పు వహింపుడు అని మిమ్ము అర్థించుచున్నాను. ఎవ్వడును అపకారమునకు అపకారము చేయకుండా చూడుడు. అంతేకాక ఎల్లవేళలా ఒకరినొకరు ఉపకారము చేసుకొనుటయు అందరికిని తోడ్పడుటయు మీ ధ్యేయముగా ఉంచుకొనుడు. సర్వదా సంతోషముగా ఉండుడు, సదా ప్రార్థింపుడు, సర్వావస్థలయందు కృతజ్ఞులై ఉండుడు. యేసుక్రీస్తు నందలి మీ జీవితము దేవుడు మిమ్ము కోరునది ఇదియే. ఆత్మను అడ్డగింపకుడు, ప్రవచనమును తృణీకరింపకుడు, సమస్తమును పరీక్షింపుడు, మంచిని మాత్రమే అంటిపెట్టుకొనుడు, అన్ని విధములైన చెడునకు దూరముగా ఉండుడు. మనకు శాంతి నొసగు దేవుడు మిమ్ము పూర్తిగా పరిపూర్ణులను చేయునుగాక. మన ప్రభువగు యేసుక్రీస్తు వచ్చునాటికి మీ ఆత్మను, ప్రాణమును, శరీరమును, సమస్త వ్యక్తిత్వమును దోషరహితమొనర్చుగాక. మిమ్ము పిలుచు వ్యక్తి దానిని నిర్వర్తించును, ఏలైనా ఆయన విశ్వసనీయుడు. ఈ 5వ అధ్యాయాన్ని మనము ధ్యానించుకుందాం ఇప్పుడు. ఈ 5వ అధ్యాయం ముఖ్యంగా ప్రభు రాకడ సంసిద్ధతను గురించి చెప్తూ ఉందన్నమాట. ఇక్కడ ప్రభు రాకడ ఎలా ఉండబోతుంది అని ఎన్నో గ్రంథాల్లో రాయబడి ఉంది కదా. అంటే ఇప్పుడు మెయిన్ గాస్పెల్స్లో మాథ్యూ కానీ, మార్క్ కానీ, లూక్ కానీ, జాన్లో కానీ రాయబడి ఉంది. ప్రభు దినము రాత్రివేళ దొంగవలే వచ్చునని మీకు తెలియను కదా, ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే కదా అని చెప్పి పౌలు భక్తుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడనమాట. అంతయు చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మాకు వీఆర్ కంఫర్టబుల్ అనుకునే టైంలో అకస్మాత్తుగా నాశనము సంభవించును అని చెప్పి క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడనమాట. గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన వలె వచ్చును అని చెప్పి, ఆ నాశనము గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన వలె వచ్చును అని చెప్పి, ప్రసవ వేదన ఎలా ఉంటుంది? చిన్న నొప్పులతో స్టార్ట్ అయ్యి అధిక నొప్పులతోని ఎండ్ అవుతాయి కదా, అలా ఉంటుంది అన్నమాట. ప్రసవ వేదన ఎలా ఉంటుందో ఆ విధంగా శ్రమలు మొదలయ్యి భయంకరమైన ఘోర శ్రమల పాలు అవుతారని చెప్పి, ఆ సమయంలో ఎండ్ ఆఫ్ టైమ్స్ అలా ఉండబోతున్నాయి అని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నారు. కానీ
ఇక్కడ కంఫర్ట్ చేస్తున్నారనమాట. మీ మీరు చీకటిలో లేరు. అంటే దేవుని యందు మీరు విశ్వాసం కలిగి ఉన్నారు. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నారు. కాబట్టి అంటే ఎస్పెషల్లీ ఎవరికి చెప్తూ ఉన్నారాయన? తెస్సలోనిక సంఘానికి చెప్తున్నారు. తెస్సలోనిక సంఘం చాలా మంచి సంఘం. దేవుని మీద విశ్వాసము, మంచి నిరీక్షణ కలిగిన సంఘము. ఆ సంఘానికి చెప్తున్నారు. మీరు పగటి పౌరులై ఉన్నారు కాబట్టి మీకదంతా ఆశ్చర్యాన్ని ఏమి కొలపదు. బికాస్ దేవుని సంరక్షణ మీకుంది కాబట్టి మీరు భయపడాల్సిందేం లేదు అని చెప్పి ఆ సంఘానికి చెప్తూ ఉన్నాడు. మరి మనము ఆ తెస్సలోనిక సంఘంలాగా ఉన్నామా లేదా? ఒకవేళ తెస్సలోనిక సంఘంలా లేకపోతే మనల్ని మనము దేవునికి అర్పించుకోవాలా? దేవుని విశ్వాసమునందు ఎదగాల? దేవుని పవిత్రతలో మనము నడవాలా? అంతేకాకుండా దేవుని యందు నిరీక్షణ కలిగి, సిద్ధపాటు కలిగి జీవించాలా? అప్పుడు దేవుడు ఉగ్రత నుండి మనల్ని కూడా తప్పిస్తాడనమాట. అదే ఈ వచనాల్లో చెప్పబడుతుంది. కనుక ఇతరుల వలె మనము నిద్రించుచుండరాదు, మేల్కొని జాగరూకులై ఉండవలెను. అంటే నిద్రించుచుండరాదు అని చెప్పటం ఏంటంటే ఫిజికల్ స్లీప్ గురించి దేవుడు చెప్పట్లేదు, నిద్ర గురించి చెప్పట్లేదు, ఆత్మీయ నిద్ర గురించి చెప్తున్నారు. ఆత్మీయ నిద్రలో మీరు ఉండకండి. ఎందుకంటే మీరు విశ్వాసం కలిగి నా యందు నిరీక్షణ కలిగి జీవించండి అని చెప్పి ఆత్మీయంగా మీరు మేల్కొని ఉండండి. విశ్వాసమయందు, నిరీక్షణయందు, పరిశుద్ధతయందు అని చెప్పి ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రభువు పౌలు భక్తుడికి చెప్తూ ఉన్నాడనమాట. పౌలు భక్తుడు అదే తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఉన్నాడు. మరి ఎలా జీవించాలా అని చెప్పి 8వ వచనం క్లియర్గా స్పష్టం చేస్తుంది. విశ్వాసమును, దేవుని యందు ఉన్న విశ్వాసమును, ప్రేమను కవచముగా ధరించమంటున్నారు. అంతేకాకుండా రక్షణ, దేవుని యందు రక్షణ. రక్షణ అంటే ఏంటి? క్రీస్తునందు నీవు రక్షణ పొందావా అని చాలా మంది సంఘాలు అడుగుతూ ఉంటారు. ఈ రక్షణ అంటే ఏంటి? దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించటం, మరియు దేవుడు మన కోసం ఈ లోకానికి వేంచేసి తన ప్రాణాన్ని పెట్టారు. మళ్ళీ ఆయన ఉత్థానమై మనకి కూడా, మన శరీరాలకు కూడా ఉత్థానాన్ని కలగజేస్తాడని విశ్వసించటం అనేదే క్రీస్తు మరణం పొందారు, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మరలా వేంచేస్తారనే విశ్వాసం కలిగి ఉండటమే దేవుని రక్షణ అన్నట్లు. అండ్ నిరీక్షణ అంటే దేవుడు మరలా రాబోతున్నారు కదా, ఆ రావటానికి మరి మనం రెడీగా ఉన్నామా మరి ఆయన్ని స్వీకరించడానికి అనేది ఈ నిరీక్షణ. ఇవి రక్షణ, నిరీక్షణ స్థిరస్థానముగా కలిగి ఉండాలంట. అంటే అవి మన కిరీటాలుగా ధరించాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ పౌలు భక్తుడు. దేవుని కోపమునకు 9వ వచనంలో చెప్తూ ఉన్నారు. దేవుని కోపమునకు గురికాక మన ప్రభువకు యేసుక్రీస్తు ద్వారా రక్షణమును పొందుటకు దేవుడు మనలను ఎన్నుకొనెను. దేవుని కోపమునకు మనం గురికాము దేవుని యందు జీవిస్తే గనక అని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు క్లియర్గా స్పష్టం చేస్తూ ఉన్నారనమాట. యేసుక్రీస్తు వచ్చే దినానికి మనము జీవించి ఉన్నా, మరణించినా కూడా ఆయన యందు విశ్వాసం కలిగి ఉన్నాం, నిరీక్షణ కలిగి ఉన్నాం, ఆయన గురించి సిద్ధపాటు కలిగి ఉన్నాం కాబట్టి మనకి తప్పకుండా నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడని ఈ 10వ వచనము స్పష్టంగా చెప్తూ ఉంది. ఇక్కడ దేవుని సేవ చేసేవారి గురించి చెప్తూ ఉన్నాడు. దేవునికి సేవ చేసి వారి సువార్తను ప్రకటించే వారి పట్ల గౌరవంగా ప్రవర్తించండి, వారిని హింసలకు గురి చేయొద్దు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది. అంతేకాకుండా ఇక్కడ పౌలు భక్తునికి దేవుడు ఏమని చెప్తున్నాడంటే సర్వదా సంతోషముగా ఉండు. జాయ్, సంతోషము అనేది దేవుడు ఇచ్చే పవిత్రాత్మ వరం అన్నమాట.
సో ఎప్పుడూ దేవుని యందు ఆనందంగా సంతోషంగా ఉండాలన్నమాట. సదా ప్రార్థింపుడు, ఎల్లప్పుడూ దేవుని యందు విశ్వాసం కలిగి ప్రార్థిస్తూ ఉండాలి అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు. కృతజ్ఞులై ఉండుడు, దేవుడు మనకి అనుగ్రహించిన ఈ జీవితం పట్ల వారికి కృతజ్ఞత హృదయం కలిగి ఉండమని ఇక్కడ చెప్పబడుతూ ఉందన్నమాట. పవిత్రాత్మను అడ్డగించవలదు. ప్రవచన దేవుని ప్రాఫెసీస్ ఏమన్నా నీకేమన్నా నెరవేర్పు ఉంటే గనక దానిని తృణీకరించవద్దు అని చెప్పి చెప్తూ ఉన్నారు. సమస్తమును పరీక్షింపుడు, అంటే ఈ రోజుల్లో అసలు అబద్ధ బోధకులు ఎంతోమంది వస్తూ ఉన్నారు. దేవుని గురించే చెప్పినట్లు ఉంటుంది కానీ అది దేవుని నుండి డీవియేట్ చేసే సువార్త అన్నమాట. అటువంటిది జాగ్రత్తగా విని జాగరూకత కలిగి ఉండు అని చెప్పి చెప్తూ ఉన్నాడనమాట. వివిధములైన చెడునకు దూరంగా ఉండమని చెప్పి చెప్తూ ఉన్నారు. అండ్ 23వ వచనం గమనించినట్లయితే, మనకు శాంతి నొసగు దేవుడు మిమ్ము పూర్తిగా పరిశుద్ధులను చేయునుగాక. ఎందుకంటే మన సొంతగా మనం పరిశుద్ధులం అవ్వలేం. ఆయన పెట్టిన ప్రాణం వలన, ఆయన సమర్పించిన రక్తం వల్లనే మనము పరిశుద్ధులం కాగలుగుతాం. అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆ ప్రభువే మనల్ని సంసిద్ధులను చేయును. మన ప్రభువకు యేసుక్రీస్తు వచ్చునాటికి మీ ఆత్మను, మన ఆత్మను, ప్రాణమును, శరీరమును, సమస్త వ్యక్తిత్వమును దోషరహితమునొచ్చునుగాక. వీటిలన్నిటినీ, ఆత్మను, ప్రాణాన్ని, శరీరాన్ని, మన వ్యక్తిత్వాన్ని దోషరహితంగా ఉంచుకోవాలి. ఆ దోషరహితంగా చెయ్యటానికి మన సొంత శ్రమ కాదు, అది దేవుడు అనుగ్రహించిన కృప. ఈ 24వ వచనం అది స్పష్టం చేస్తుంది. మిమ్ము పిలచు వ్యక్తి దానిని నిర్వర్తించును. ఎవరు నిర్వర్తిస్తారు? అది శుద్ధీకరణ క్రీస్తు ప్రభువే మన కోసం నిర్వర్తిస్తారు. ఏలైనా ఆయన విశ్వసనీయుడు, నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుడికి మన జీవితాన్ని, మన ఆత్మను, మన ప్రాణమును, మన శరీరమును, మన వ్యక్తిత్వాన్ని సమర్పించుకుందాం. ఓ క్రీస్తు ప్రభువా, ఈ క్షణాన మా ఆత్మలను, మా ప్రాణమును, మా శరీరమును, మా సమస్త వ్యక్తిత్వాన్ని మీ పరిశుద్ధ పాదముల చెంత సమర్పించుకొంచున్నాం ప్రభువా. అయోగ్యులమైన మమ్ము ప్రభువా దోషరహితముగా చేయుము తండ్రి. పరిశుద్ధుడా, మమ్మల్ని పరిశుద్ధపరచుము తండ్రి. మీకు యోగ్యముగా జీవించ కృపని, మీ యందు నిరీక్షణ కలిగి జీవించు దయని మాకు అనుగ్రహించండి ప్రభువా. మీ యందు సంసిద్ధత కలిగి జీవించే కృపని, అనుగ్రహాన్ని మాకు, మా కుటుంబాలకు, మా సంఘాలకు, మిమ్మల్ని విశ్వసించే ప్రతి ఒక్కరికి దయచేయవలసిందిగా మిమ్మల్ని ప్రతిమాలి వేడుకొంచున్నాము. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మనము తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5 అధ్యాయాలు చదువుకున్నాం మరియు ధ్యానించాం. మరి ఇప్పుడు ఏమాత్రం మనం నేర్చుకున్నాం అనే దానికి ఒక చిన్న క్విజ్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, పౌలు తెస్సలోనీయులకు ఈ పత్రిక ఎవరితో కలిసి రాశాడు? బర్నబా, సిలాసు మరియు తిమోతి, తీతు, లూకా. రైట్ ఆన్సర్ ఇస్ బి, సిలాసు మరియు తిమోతి. రెండవ ప్రశ్న, తెస్సలోనీయుల విశ్వాసం, ప్రేమ, నిరీక్షణలను పౌలు ఏ విధంగా పేర్కొన్నాడు? బలహీనంగా, కనిపించనివిగా, దేవుని ముందు స్మరించదగినవిగా, అవసరం లేనివిగా. మూడవది సి ఇస్ ద రైట్ ఆన్సర్, దేవుని ముందు స్మరించదగినవిగా. ప్రభువైన యేసు, మూడవ ప్రశ్న, ప్రభువైన యేసు తిరిగి వచ్చేటప్పుడు ఏమి ముందుగా జరుగుతుందని పౌలు చెప్పాడు?
సముద్రం ఎండిపోతుంది, క్రీస్తులో నిద్రించువారు ముందుగా లేస్తారు, భూమి చీలిపోతుంది, అందరూ వెంటనే పరలోకానికి వెళ్తారు. ఆన్సర్ ఇస్ బి. క్రీస్తులో నిద్రించిన వారు ముందుగా లేస్తారు. డి కూడా అనిపిస్తుంది, కానీ అందరూ వెంటనే పరలోకానికి వెళ్ళరు. ఎందుకంటే దేవుని విశ్వసించిన సంఘం మాత్రమే వెళ్తుంది. అందుకనే ఆన్సర్ ఇస్ బి. విశ్వాసులకు పౌలు ఇచ్చిన హెచ్చరిక ఏమిటి? నిద్రపోవద్దు, మెలకువగా ఉండండి, పట్టణం విడిచి వెళ్ళండి, ఆహారం తినవద్దు, మాట్లాడవద్దు. ఆన్సర్ ఇస్ ఏ. నిద్రపోవద్దు, మెలకువగా ఉండండి. ఇదేంటంటే ఆత్మీయ జాగరణ గురించి చెప్తుందన్నమాట, శారీరక జాగరణ కాదు. 5వ ప్రశ్న, దేవుని చిత్తము మీ పట్ల ఏమిటని పౌలు చెప్పాడు? ధనవంతులవడం, ప్రసిద్ధి పొందటం, పరిశుద్ధతలో జీవించటం, యుద్ధం చేయటం. ఆన్సర్ ఇస్ సి. పరిశుద్ధతలో జీవించటం. కానీ ఈ లోక సంబంధమైన వాళ్ళందరూ దేని మీద వాళ్ళ మనసుల్ని కేంద్రీకరిస్తున్నారు? మిగిలిన ఆప్షన్స్ మీద. మరి మనం ఎలా ఉన్నామనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి. 6వ ప్రశ్న, ప్రతి పరిస్థితిలో ఏమి చేయాలని పౌలు ఉపదేశించాడు? ఫిర్యాదు చేయండి, మౌనంగా ఉండండి, కృతజ్ఞతలు చెప్పండి, దూరంగా పారిపోండి. ఆన్సర్ ఇస్ సి. కృతజ్ఞతలు చెప్పండి. ఏ స్థితిలోనైనా దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తూ మన ప్రార్థనని సమర్పించాలన్నమాట. అదే ఈ 6వ ప్రశ్న. హోప్ ఈ తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ గురించి మనము బాగానే ధ్యానించుకున్నాం. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్న ఎడల, మీకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో పెట్టవలసిందిగా మిమ్మల్ని మీకు చెప్తూ ఉన్నాను. సో మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్టయితే గివ్ ఎ లైక్. ఏమన్నా మీకు క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ రూపంలో చెప్పండి. కంటెంట్ నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.